జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ కూడా పోటీ చేయలేదని అన్నారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న రెండు ప్రధాన అభ్యర్థులు కులం మతం గురించి మాట్లాడటం సరికాదని సూచించారు. ఆయన అందరూ పట్టభద్రులు మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇప్పుడే నేను నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది. దయచేసి అందరం కూడా బాధ్యతగా వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ, అట్లానే చాలామంది నన్ను అడగడం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మరియు ఈ ఎలక్షన్లో లేదు కదా అని. ఎస్, బీఆర్ఎస్ పార్టీ లేదు. నిజానికి చెప్పాలంటే ఏ పార్టీ సింబల్ కూడా ఉండదు ఈ ఎలక్షన్. ఒకటే విచిత్రం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్లో నేను ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్ సరళి చూడటం జరిగింది. ఒక ప్రధాన పార్టీ వాళ్ళేమో మోడీ గారి కులం ఏందని అడిగింది, ఇంకొకరేమో రాహుల్ గాంధీ గారి కులం ఏందని అడిగింది. బాధాకరం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్, పట్టభద్రుల కోసం ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తాము, ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏం చేస్తాము అని చెప్పాల్సిన రెండు ప్రధాన పార్టీలు కనీసం దాని గురించి మాట్లాడకుండా కులాలు మతాలు ఈ చిచ్చులు పిచ్చి మాటలు వెకిలి చేసలు తప్ప ఏమీ జరగలేదు. దయచేసి పట్టభద్రులందరినీ కూడా విఘ్నతతో ఆలోచించి మన రాష్ట్ర అభివృద్ధికి ఏది మంచి జరుగుతుంది, ఏ మాటలు అవసరము